శుద్ధాత్మ దేవులతో కుమ్మరించమని ఆ యేసయ్య చేసిన మేలుగాను ఈ నూతన గృహాన్ని నిర్మించుకున్నటువంటి ఈ బిడ్డలను దీవించమని ఐమావతి గారిని, కృష్ణ గారిని, అనిత గారిని, పిల్లలు రియా, మెర్సీ ఈ బిడ్డలు దీవించి కాచి కాపాడుతున్న వారందరినీ కూడా పూజ్య గురువులను, ఉపదేశులను అందరినీ కూడా దీవించమని ప్రత్యేకంగా ప్రార్థించుకుంటూ ఈ నూతన గృహంలో ఇంక గొప్ప కార్యాలు దయచేయమని ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఓ ప్రభువా మమ్ము కాపాడగా దయచేయము. అందరూ ఓ ప్రభువా మమ్ము ఆదరించగా వేగముగా రండి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మహిమ కలుగుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో యేసు ప్రభుని మా ఇంటికి రండి, మాకు దీవెనలు కావాలని మార్తా మరియమ్మలు వారు స్వాగతం పలికి ఉన్నారు. మరి ఈ తరుణంలో కూడా మరి కృష్ణ, అనిత వారి కుటుంబాన్ని, మరి ఐమావతి వారి యొక్క అమ్మను కూడా దీవించి పిల్లలు ఆశీర్వదిస్తూ ఈ నూతన గృహంలో కూడా ఇంకా యేసయ్య దీవెనలు రావాలని వాక్కు ద్వారా ఆలకిద్దాం. ప్రభు మీతో ఉండును గాక. పునీత లూకాకు రాసిన సువిశేషంలోని భాగము. పునీత లూకాకు రాసిన సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వాక్యాలు 38 నుంచి 41 వరకు. వారు ప్రయాణము చేయుచుండగా యేసు గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ యేసు తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభు పాదం చెంత కూర్చుండి ఆయన బోధనలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమవుచు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెత్త కూతురు మీరు గమనించలేదా? నాకు సహాయం చేయుటకు ఆమె పంపుడు అని పలికెను. అందుకు యేసు ఆమెతో, మార్తమ్మ, మార్తమ్మ, నీవెన్నో పనులను గురించి విచారించు ఆతృతపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానం ఇచ్చాను. ఇది ప్రభుని సువిశేషం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన యొక్క ప్రార్థన ఆలకించమని గొప్ప దేవుడి ఈ నూతన సంవత్సరం ఈ 2025లో కానుకగా బహుమతిగా ఈ నూతన గృహాన్ని నిర్మించుకునే బహుమతిగా ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ, మరి ఈ రోజు కొత్త రోజు, కొత్త నెలలో ప్రవేశించిన ఈ తరుణంలో అమ్మ మరియ తల్లి అనుగ్రహాల ద్వారా యేసయ్య ఇంకా దీవించమని, ప్రేమగల యేసయ్య మమ్ము కరుణించండి, మమ్ము దీవించండి అని ప్రార్థించుకుందాం. అందరూ ప్రేమగల యేసయ్య మమ్ము కరుణించండి, ప్రేమగల యేసయ్య మీ పాద సన్నిధిలో నివసింపచేయండి. ఈ నూతన గృహంలో నివసించబోయేటువంటి ఐమావతి, కృష్ణ, అనిత, రియాన్స్, మెర్సీ చిన్నారి బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటూ, ఆనందాన్ని, సంతోషాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ ఉన్నా. అందరూ ప్రేమగల యేసయ్య కరుణించండి. ప్రేమగల యేసయ్య మీరు ఎన్నో కుటుంబాలను దర్శించారు, ఆశీర్వదించారు, వారి పిల్ల పాపలతో కూడా వర్ధిల్లంగా చేశారు. మరి ఈ కుటుంబాన్ని కూడా చల్లగా దీవించి కాచి కాపాడమని అందరూ ప్రేమగల యేసయ్య కరుణించండి. ప్రేమగల యేసయ్య ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించండి. ఆయన మీరు చేసిన పని పాటల, ఉద్యోగాల్లో, పిల్లల చదువుల్లో తోడుగా ఉంటే మీరు శ్రమకు ప్రతిఫలాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అందరూ ప్రేమగల యేసయ్య కరుణించండి. ప్రేమగల యేసయ్య మీరు ఇచ్చినటువంటి కానుకగా బహుమతిగా ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన గృహాన్ని కట్టుకున్నందుకు వందనాలు. ఈ నూతన గృహంలో ఎటువంటి సాతాన శక్తులు ఉండకుండా పరిశుద్ధాత్మ దీవులతో కుమ్మరించమని, సంతోషాన్ని, ఆనందాన్ని జీవితాంతం కూడా దయచేయమని అందరూ ప్రేమగల యేసయ్య కరుణించండి. దేవుని నామమందే మనకు సహాయం కలదు. అందరూ వారే పరలోకమును భూలోకమును సృష్టించిరి. ఓ సర్వేశ్వర, మా మనవిని ఆలకించిన అందరు మా విన్నపము నీ సన్నిధికి చేరునుగాక. ఇప్పుడు అందరం కలిసి ఒక పరలోక చెప్పు, మంగళవారం చెప్పు, తీత్వ సంవత్సరాన్ని వేడుకుందాం. ఇప్పుడు
పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ప్రార్థించుదాము. ప్రేమగల యేసయ్య, మా శ్రమకు ప్రతిఫలం, మా ప్రణాళిక విజయం మీరే నాయన. ఈ నూతన గృహాలను మీరు ఇచ్చినటువంటి ప్రసాదితము కానుకగా బహుమతిగా వందనాలు. మా ఆశా రూపకల్పన మీరే. జక్కే ఇంటిని ఆ రోజుల్లో దర్శించి నేను ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పి ఉన్నారు. మార్తా మరియమ్మ గృహంలో కూడా ప్రవేశించి మరియమ్మ ఉత్తమ దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని దివ్యవాకు విలువను శిష్యులకు గణితను తెలియజేసి ఉన్నారు. మరి ఈ నూతన గృహంలో నిర్మించబడినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించండి ఆయన. మహమ్మది, కృష్ణ, అనిత, విహాన్, మెర్సీ ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నా. నీ పరిశుద్ధాత్మతో నింపి అనురాగ నిలయంగాను ప్రేమాలయంగా తీర్చిదిద్దమని వేడుకుంటున్నా. మీరు పొందే ప్రతి మేలుగాను కృతజ్ఞతాభావాన్ని కలిగి ఇక రాను రోజుల్లో మీ యొక్క నామాన్ని స్తుతిస్తూ గౌరవించే భాగ్యం దయచేయమని అమ్మా మరియ తల్లి ఈ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడుతూ ఈ నూతన గృహంలో నివసించిపోయే వీరందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని, ఏ సాతాను శక్తులు ఇంట్లో ఉండకుండా పరిశుద్ధాత్మాన్ని అనుగ్రహాలతో ఇప్పుడు ఎల్లప్పుడూ కాచి కాపాడమని మా నాథైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీకు ఉద్యోగాలను చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం విజయం దయచేసి కాచి కాపాడును గాక. ఆమేన్. ఇప్పుడు పాట పాడుతుండగా పరిశుద్ధ జలాలతో ఇంటిని ఆశీర్వదిస్తూ అందరి లోపలికి మనం ప్రవేశిస్తూ ఉంటాం. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. దృఢమానమును బుద్ధిని, దైవ భక్తిని, జ్ఞానమును బుద్ధిని, దైవ భక్తిని, విశ్వాసమును ఎవ్వరావయ్యా. విజ్ఞానమును ఎవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు నింపరావయ్యా. నీదు వరములు నింపరావయ్యా. సేవ్ చేయాలి.